సమాజంలో చాలా పెద్ద సమస్య. కోర్టులో ఫ్యామిలీ కేసులు పెరిగిపోవడానికి, విడాకుల కేసులు పెరిగిపోవడానికి కారణమైన అతిపెద్ద సమస్య. అలాగే పెళ్లి కాని వాళ్ళకైనా సరే టీనేజ్ వయసు చివరిలోకి వచ్చిన కుర్రోళ్ళు కూడా 18-19 ఏళ్ళ పిల్లలకు కూడా ఉన్న సమస్య అంగస్తంభన సమస్య. ఇది సమాజంలో ఎంత ఉందంటే ప్రతి ఇంట్లో దేవుడి పటం ఉంటుందో లేదు కానీ కనీసం ఇద్దరికన్నా ఆ సమస్య ఉంటుంది, నలుగురు ఉంటే. అందులో మిగతా వాళ్ళు చెప్పుకోకపోవచ్చు, కానీ చాలామందికి ఇది పూర్వం రోజుల్లో ఎలా ఉండేదంటే 40-45 ఏళ్ళు దాటితే కొంచెం వాళ్ళకి ఈ సెక్స్ కోరికలు కానీ అంగస్తంభన కానీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలకు కూడా ఆ సమస్య కనిపిస్తుంది. మా దగ్గర చాలామంది అట్లా ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారు, మెడిసిన్ స్టార్ట్ చేసాం. అయితే ఈ వయసు వాళ్ళకి అసలు రావాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. ఏవి పడితే అవి తింటాం, ఒంటికి పనికిరాని, ఒంటికి ఏమాత్రం బలం ఇవ్వని జంక్ ఫుడ్స్ తింటాం. ఇవాళ అంతా చూడండి, గల్లీ గల్లీకి బిర్యానీ పాయింట్లు ఉంటాయి. బిర్యానీ తింటాం తప్పు కాదు, మంచిదే, అది ఒక రకంగా ఆరోగ్యానికి మంచిదే. కానీ ఒక లిమిట్ ఉండాలి దేనికైనా. ఆయిల్ వెళ్తుంది కదా, దాంతోపాటు అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది? కారం వెళ్తుంది, ఉప్పు వెళ్తుంది, పైగా బయట వేసే సాల్ట్ అజినోమోటో వేస్తారు, మోనోసోడియం గ్లూటనేట్ MSG. ఇది హార్మోన్స్ని అప్ అండ్ డౌన్ చేసేస్తుంది. అలాగే శరీరంలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈవెన్ క్యాన్సర్లో కూడా అదే కారణం అవుతుందని ఈ మధ్య చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి కెమికల్స్ కలిసిన ఫుడ్స్ బయట ఎక్కువగా తినటం వల్ల తిండి ఒంటికి పట్టదు. తింటారు, కడుపు నిండుతుంది, నేలకి రుచిగా ఉంటుంది, అది ఒంటికి ఏ విధమైన ఎనర్జీని ఇవ్వదు. అందుకనే వీటిని జంక్ అంటే చెత్త అని అంటారు. కాబట్టి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో పెట్టాల్సింది ఫుడ్ అనే కూడా కాదు, పోర్న్ సైట్లు చూడటం, హస్తప్రయోగం చేయటం. ప్రతి వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కూడా సింగిల్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే భార్య దూరంగా ఉన్నోళ్ళు, లేకపోతే భార్య దగ్గర ఫుల్ పర్ఫార్మెన్స్ చేసి బలం లేని వాళ్ళు కూడా ఏదో ఆ సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు హస్తప్రయోగం చేసుకొని. మాకు 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఇట్లా సమస్య చెప్తున్నారు. ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే హస్తప్రయోగం చేయటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెస్తుంది. అంగము మెత్తగా ఉండే లిప్స్, అంటే ఈ వజినల్ లిప్స్లో మెత్తగా స్మూత్గా ఆడాల్సిన ఒక పిస్టన్ లాంటిది. అది ఏమవుతుంది, చేయి పెట్టి హార్డ్గా టెన్షన్ మీద హస్తప్రయోగం చేయటం వల్ల నరాలు దెబ్బతింటున్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా అంగంలోకి సప్లై రాదు. వీడు పట్టుకొని పిసుకుతూ ఉంటాడు చేతితో గట్టిగా. సో ఆ సమస్య వల్ల అతనికి రక్త ప్రసరణ పూర్తిగా అవ్వదు, నరాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. పైకి వెనక్కి గుద్దటం వల్ల వాటికి బేస్మెంట్ కూడా దెబ్బతింటుంది. ఆ బేస్మెంట్ కూడా వీక్ అవ్వడం వల్ల ఏం సమస్య వస్తుంది, అంగం స్తంభించదు, రక్త సరఫరా సరిగా ఉండదు ఫస్ట్ థింగ్. రెండోది స్తంభించదు. స్తంభించి నిలబడటానికి కావాల్సినంత బలం వాళ్ళ యొక్క బేస్మెంట్లో ఉండదు. ఇవన్నీ ఎందుకు తెచ్చుకుంటున్నారు? పోర్న్ సైట్లు చూడటం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసుకోవడం, చూడటము, బాత్రూమ్కి వెళ్ళటం, లేకపోతే ఇంకా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అసలు దేనికి వాడాలి? మనం వాడాల్సింది అది అంగాన్ని యూరిన్ పోసుకోవడానికి, లేదా భార్య కానీ ఏదో అమ్మాయి దగ్గర మాత్రమే వాడాలి. అంతేగాని చేతితో కొట్టుకోకూడదు. దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఆ సమస్య ఫస్ట్ పోవాలంటే పోర్న్ సైట్లు చూడటం మానేయండి. వెంటనే దాంతోపాటు హస్తప్రయోగం చేయటం మానేయండి. యూరిన్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు తప్ప దాన్ని అంటుకోమాకండి. ఇలాంటి అలవాటు చేసుకుంటే చాలా వరకు మీకు ఈ వీక్నెస్ అనేది కంట్రోల్లో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. దీంతోపాటు మీరు తీసుకునే ఫుడ్, ఆహారంలో, డైట్లో మంచి ఆకుకూరలు, కూరగాయలు, ఇట్లా న్యాచురల్ ఫుడ్స్ ఉండే విధంగా చూసుకోవాలి. అవి న్యాచురల్ ఫుడ్స్ అంటే ఏం చేస్తాయి, మనకు మంచి ఎనర్జీ ఇస్తాయి కాబట్టి నరాలు యాక్టివ్గా ఉంటాయి. మంచి బ్లడ్ ఉందంటే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఆటోమేటిక్గా నర్వస్ సిస్టంలోకి న్యూట్రిషన్ వెళ్తుంది. ఆ న్యూట్రిషన్ ఉండటం వల్ల నరాల వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయాలి అంటే మనం నోట్లో వేసే ఆహారం ఏదైతే ఉందో అది న్యూట్రిషన్స్ బాగా ఉండాలి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, కర్డ్, అలాగే ఘీ, నెయ్యి, ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోండి, నర్వస్ సిస్టమ్ బాగుంటుంది. అలాగే కూరగాయలు మంచిగా తీసుకోండి, ఆకుకూరలు, కూరగాయలు. కాస్త బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఇలాంటి బత్తాయి జ్యూస్ తాగొచ్చు, చెరుకు రసం తాగొచ్చు, కూల్ డ్రింక్స్ తాగొద్దు. వాటిలో ఏమీ ఉండదు, అవి కార్బోహైడ్రేటెడ్ సోడాస్ అవి. సో అవి తీసుకోమోకండి. మంచి ఫుడ్ తీసుకోండి.
మీకు ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంది కాబట్టి ఒక్కసారి మాత్రం ట్రీట్మెంట్ కోర్స్ చేయాలి. ఆ కోర్స్ చేస్తే మీకు తర్వాత మీరు దాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు. సో ఆ కోర్సు చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇస్తాము. ఎంతో వేల మందికి చేసాం మేము. పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా. కాబట్టి ఆ సమస్య తగ్గిస్తాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ న్యూట్రిషన్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే పోర్న్ సైట్లు చూడటము, హెచ్పి హస్తప్రయోగం కొట్టడం లాంటివన్నీ మానేయండి. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. డైట్ విషయంకి వస్తే ఈ హస్తప్రయోగం చేసుకునే కానీ లేదా అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి డైట్ అనేది చాలా మంచిగా ఉండాలి. న్యాచురల్ ఫుడ్లు ఎక్కువగా తీసుకోండి. దాంతోపాటు పాలు ఎక్కువగా వాడుకోండి. మంచి పాలు తీసుకొని వాడుకోండి, మీకు సమస్యలు తగ్గుతుంది. దీంతో పాటుగా మీరు ఎక్సర్సైజ్ అనేది కూడా ఒకటి తీసుకోవాలి. అది వాకింగ్ కావచ్చు, స్కిప్పింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదైనా కానీ మీరు శరీరానికి పని పెట్టాలి. 1 గంట చెమటలు పట్టే విధంగా ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో ఉన్న బలహీనత, ఆ నరాల బలహీనత అనేది తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసి మీరు తిన్న ఆహారం ఒంటికి పడుతుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దాంతోపాటుగా మెడిసిన్ కూడా తీసుకోండి. ఈ రెండు కలిసినాయి అనుకోండి, డైట్ ప్లస్ మెడిసిన్. ఈ రెండు కలిసిందంటే మీ సమస్య తొందరగా తగ్గిపోతుంది. మీరు డైట్లో తీసుకోవాల్సిన న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ తీసుకోవద్దు. అలాగే నెయ్యి బాగా వాడుకోండి.